హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ స్మార్ట్ టెక్ అప్డేట్స్ ఇన్ తెలుగు. వన్ప్లస్ ఈ బ్రాండ్కి మన ఇండియాలో మంచి క్రేజ్ ఉంది అండ్ సేమ్ టైం వన్ప్లస్ మొబైల్స్కి మంచి డిమాండ్ కూడా ఉంది. ఎందుకంటే ఈ వన్ప్లస్ మొబైల్స్ డిజైన్ కానీ అండ్ బాడీ బిల్డ్ క్వాలిటీ కానీ అండ్ సాఫ్ట్వేర్ పరంగా కానీ చాలా బాగుంటాయి. ఇప్పుడు ఈ విషయం నేను ఎందుకు చెప్తున్నానంటే, నేను చెప్పే న్యూస్ వింటే వన్ప్లస్ ఫ్యాన్స్ అయితే ఎగిరి గంతేస్తారు. ఎప్పుడు కూడా వన్ప్లస్ బ్రాండ్ వాళ్ళ మొబైల్స్ మీద ఎక్కువ డిస్కౌంట్ అయితే ఇవ్వదు. మనం ఎప్పుడు చూసినా ఒక 1000 రూపీస్ లేదా ఒక 500 మ్యాక్సిమం ఒక 2000 రూపీస్ వరకే వాళ్ళు ఎక్కువ డిస్కౌంట్ అలా ఇస్తూ ఉంటారు. సో రీసెంట్గా నేను చెప్పబోయే మొబైల్ మీద వాళ్ళు భారీగా చాలా వరకు డిస్కౌంట్ అయితే అంత భారీ డిస్కౌంట్ చూసి నిజంగా నేను కూడా చాలా ఆశ్చర్యపోయాను. అంత భారీ డిస్కౌంట్ ఇచ్చిన ఆ మొబైల్ ఏంటి, అంత ప్రైస్ రేంజ్లో ఆ మొబైల్ మనం కొనవచ్చా లేదా అనే ఫుల్ డీటెయిల్స్ మనం ఈ వీడియోలో తెలుసుకుంటాం. సో ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి, మీకు ఈ ఫుల్ డీటెయిల్స్ మీకు బాగా అర్థమవుతుంది. 11R ఈ మొబైల్ని దగ్గర 43,000 రూపీస్లో అయితే మనకి వాళ్ళు లాంచ్ చేశారు. సో రీసెంట్గా ఈ మొబైల్ మీద చాలా భారీ డిస్కౌంట్ అయితే ఇచ్చారు. వన్ప్లస్ 11R ఈ మొబైల్ని దగ్గర 43,000 రూపీస్లో అయితే వాళ్ళు లాంచ్ అయితే చేయడం జరిగింది. అయితే ఇప్పుడు అమెజాన్ ఆఫర్లో మనకి ఓన్లీ 28,000 రూపీస్కే మనకి అందుబాటులో ఉంది. సో ఇప్పుడు 28,000 రూపీస్లో ఈ మొబైల్ మనం కొనొచ్చా లేదా, ఇప్పుడున్న కొత్తగా వచ్చిన మొబైల్స్కి కాంపిటీషన్గా ఈ మొబైల్ ఉంటుందా లేదా అని ఫుల్ డీటెయిల్స్ మనం తెలుసుకుందాం. సో ఫస్ట్ ఈ మొబైల్ యొక్క ఫుల్ స్పెసిఫికేషన్స్ మనం చూసినట్లయితే, ఫ్రంట్ అండ్ బ్యాక్ గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్ ఉంటుంది, విత్ ప్లాస్టిక్ ఫ్రేమ్ ఉంటుంది, డ్యూయల్ నానో సిమ్తో వస్తుంది. అండ్ టోటల్గా ఈ మొబైల్ యొక్క వెయిట్ వచ్చేసి 204 గ్రామ్స్ ఉంటుంది. ఇక ఇందులో 6.74 ఇంచ్ ఫ్లూయిడ్ AMOLED డిస్ప్లేని ప్రొవైడ్ చేస్తారు విత్ HDR10+ అండ్ 128Hz రిఫ్రెష్ రేట్, 1 బిలియన్ కలర్ సపోర్టింగ్ ఉంటుంది. అండ్ పీక్ బ్రైట్నెస్ లెవెల్స్ వచ్చేసి 1450 నీట్స్ ఫ్రీ ఉంటుంది. డైరెక్ట్ సన్లైట్లో మనం ఎలాంటి ప్రాబ్లం లేకుండా మొబైల్ యూజ్ చేసుకోవచ్చు. ప్లస్ ఇది 10-bit ప్యానెల్, కంటెంట్ వీవింగ్ ఎక్స్పీరియన్స్ చాలా బాగుంటుంది. ఇక నెక్స్ట్ క్యామ్స్ విషయానికి వచ్చినట్టయితే, బ్యాక్ సైడ్ మనకి ట్రిపుల్ కెమెరా సిస్టమ్ని ప్రొవైడ్ చేశారు. అందులో 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా విత్ సోనీ IMX890 లెన్స్ని అయితే యూజ్ చేశారు. ఇక సెకండ్ కెమెరా వచ్చేసి 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా. ఇక థర్డ్ కెమెరా వచ్చేసి మనకి 2 మెగాపిక్సెల్ మాక్రో సెన్సర్ని ప్రొవైడ్ చేశారు విత్ LED. ఫ్రంట్ 16 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరాని ప్రొవైడ్ చేశారు. ఇందులో 5000 mAh లయన్ బ్యాటరీని ప్రొవైడ్ చేశారు విత్ 100 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టింగ్ కూడా. ఇందులో బ్యాటరీ విషయంలో కూడా మనం కాంప్రమైజ్ అవ్వాల్సిన అవసరం అయితే లేదు. మనకి ఈజీగా 1 డే అయితే వస్తుంది. మనకి ఎలాగో మనకి 100 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టింగ్ కూడా ప్రొవైడ్ చేశారు కాబట్టి మనకి. ప్రాసెసర్ విషయానికి వచ్చినట్టయితే, ఇందులో 8+ Gen 1 ప్రాసెసర్ని ప్రొవైడ్ చేశారు. ఇది చాలా పవర్ఫుల్ ప్రాసెసర్ ఇది. ఇక ఈ మొబైల్ యొక్క కామన్ ఫీచర్స్ విషయానికి వచ్చినట్టయితే, ఇందులో 3.5mm జాగ్ని అయితే వీళ్ళు స్కిప్ చేశారు. అండ్ స్టీరియో స్పీకర్ని అయితే వీళ్ళు ప్రొవైడ్ చేశారు విత్ హైరేస్ ఆడియో సపోర్టింగ్ కూడా ఇందులో ఉంది. అండ్ అండర్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సర్స్తో కూడా వస్తుంది. ఈ ఫోన్ని వాళ్ళు 3 కలర్స్లో రిలీజ్ చేశారు: గెలాస్టిక్ సిల్వర్ అండ్ సోనిక్ బ్లాక్ అండ్ సోలార్ రెడ్. ఫైనల్గా ఈ మొబైల్ మనం 28,000 రూపీస్లో మనం పర్చేజ్ చేయొచ్చా లేదా అనే విషయానికి వచ్చినట్టు, ఈ ఫోన్లో మనం ప్రోస్ అండ్ కాన్స్ విషయానికి వచ్చినట్టయితే నాకు కాన్స్ అయితే ఎక్కడా కనిపించలేదు. ఎందుకంటే ఈ మొబైల్ అయితే ఫుల్ పర్ఫెక్ట్గా ఉంది. అండ్ ఈ మొబైల్ యొక్క డిస్ప్లే కానీ అండ్ ప్రాసెసర్ కానీ బ్యాటరీ కానీ క్యామ్స్ కానీ అన్ని విషయాల్లో ఈ మొబైల్ చాలా పర్ఫెక్ట్గా అయితే ఉంది. బిల్డ్ క్వాలిటీ విషయానికి వచ్చినట్టయితే, బ్యాక్ సైడ్ మనకి గ్లాస్ ఉంటుంది, ఫ్రంట్ సైడ్ వచ్చేసి గ్లాస్ ఉంటుంది విత్ ప్లాస్టిక్ ఫ్రేమ్తో వస్తుంది. టోటల్గా ఈ మొబైల్ యొక్క వెయిట్ వచ్చేసి మనకి 204 గ్రామ్స్ అయితే ఉంటుంది. డిస్ప్లే విషయానికి వచ్చినట్టయితే, ఇందులో 6.74 ఇంచ్ 1.5K ఫ్లూయిడ్ AMOLED డిస్ప్లేని అయితే ప్రొవైడ్ చేశారు, HDR10+ అండ్ 128Hz రిఫ్రెష్ రేట్. అండ్ ఇందులో క్యామ్స్ కూడా మంచి కెమెరాస్ని అయితే ప్రొవైడ్ చేశారు. మనకి ట్రిపుల్ కెమెరా సిస్టమ్ని ప్రొవైడ్ చేశారు బ్యాక్ సైడ్ మనకి. అందులో 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరాని ప్రొవైడ్ చేశారు. ఇది వచ్చేసి సోనీ IMX890 లెన్స్ని అయితే ఇందులో యూజ్ చేశారు. చాలా మంచి ఫొటోస్ని అయితే ఇది క్యాప్చర్ చేయగలదు. అండ్ 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరాని అయితే ప్రొవైడ్ చేశారు. ఇది వచ్చేసి మనకి 120 degrees ఫీల్డ్ ఆఫ్ వ్యూని అయితే ఇది కవర్ చేస్తుంది. అండ్ థర్డ్ క్యామ్ వచ్చేసి 2 మెగాపిక్సెల్ మైక్రో కెమెరాని ప్రొవైడ్ చేశారు. ఇక ఫ్రంట్ సెల్ఫీ వచ్చేసి మనకి 16 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరాని ప్రొవైడ్ చేశారు విత్ ఆప్టికల్
అండ్ కెమెరాస్ పరంగా కూడా మనకి అలాంటి డిసప్పాయింటింగ్ అయితే ఉండదు. మంచి ఫొటోస్ అయితే మనం క్యాప్చర్ చేసుకోవచ్చు. వీడియోస్ కానివ్వండి, ఫ్రంట్ కానీ బ్యాక్ కానివ్వండి, మంచి కెమెరాస్ అయితే ప్రొవైడ్ చేశారు. ఈ మొబైల్ యొక్క మరో ప్రత్యేకత ఏంటంటే ఇందులో ప్రొవైడ్ చేసిన ప్రాసెసర్. ఈ ప్రాసెసర్ వచ్చేసి మనకి 30,000 రూపీస్లో ఇప్పుడు వస్తున్న మొబైల్కి అయితే మంచి కాంపిటేటివ్ అయితే అవుతుంది. స్నాప్డ్రాగన్ 8+ Gen 1 ఈ ప్రాసెసర్ వచ్చేసి చాలా పవర్ఫుల్ ప్రాసెసర్. అది ఎలాంటి గేమ్స్ అయినా కానివ్వండి, అండ్ మల్టీ టాస్కింగ్ కానివ్వండి, అండ్ కంటెంట్ అంటే మూవీస్ అండ్ ఎలాంటి వాటినైనా సరే మొబైల్ని చాలా స్మూత్గా అంటే ఇది రన్ చేస్తుంది. ఎలాంటి ఇబ్బంది అయితే ఉండదు. ల్యాగ్స్ కానీ ఇలాంటివి అయితే ఏమి ఉండదు. సోలార్ రెడ్ అనేది స్పెషల్ ఎడిషన్. దీన్ని వాళ్ళు తర్వాత అయితే దీన్ని రిలీజ్ చేశారు. చాలా అట్రాక్టివ్గా ఉంటుంది. అండ్ ఇందులో సోలార్ రెడ్ ఈ మొబైల్ యొక్క బాడీ బిల్డ్ క్వాలిటీ మనకి బ్యాక్ సైడ్ వచ్చేసి మనకి ఈకో లెదర్తో ఫినిషింగ్ అయితే ఉంటుంది. చాలా బాగుంటుంది అండ్ చాలా అట్రాక్టివ్గా కూడా ఉంటుంది. 30,000 బిలో ఈ మొబైల్ అయితే బెస్ట్ మొబైల్ అయితే అవుతుంది. అన్ని ఫీచర్స్ కూడా చాలా బాగున్నాయి. OnePlus మొబైల్ కొనాలి అనుకునే వాళ్ళైతే కళ్ళు మూసుకొని ఈ మొబైల్ అయితే తీసేసుకోవచ్చు. ఎలాంటి ప్రాబ్లం లేదు. ఇప్పుడు ఈ మొబైల్ మనకి అమెజాన్లో ఓన్లీ 27,999 రూపీస్కే మనకి, అంటే అరౌండ్ దగ్గర 28,000 రూపీస్కే మనకి వస్తుంది. సో ఎవరైనా OnePlus మొబైల్ కొనాలి అనుకునే వాళ్ళైతే త్వరపడండి. ఈ ఆఫర్ అయితే కొన్ని రోజులే ఉండొచ్చు, ఎందుకంటే చాలా భారీ డిస్కౌంట్ అయితే ఇచ్చారు ఈ మొబైల్ మీద. సో ఎవరైనా ఈ మొబైల్ని కొనాలి అని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మనకి సోలార్ రెడ్ని అయితే చూస్ చేసుకోండి. ఇదైతే బాగా అట్రాక్టివ్గా చాలా బాగుంది. ఇలాంటి న్యూ టెక్ అప్డేట్స్ కోసం ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.